మెల్లని స్వరం. మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థిస్తున్నారా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు మనకు నిత్యము, ఆయన నిత్య జీవము, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన సమాధానం, ఆయన ఎక్కడ మనల్ని పడిపోకుండా పట్టుకుంటూ నిత్యము మనతో ఉండి మనల్ని ఆవరించి మనల్ని ముందు వెనక ఇరుప్రక్కల ఆయన మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన మనతో ఉంటూ ఆయన మనల్ని కాపాడుతున్న దేవుడు కనుక మనం సంతోషంగానే ఉంటామని నమ్ముతున్నాను. చూడండి, ఉదయకాలం లేచి బైబిల్ చదువుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయకాలం మెల్లని స్వరంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక దైవజనుల నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు మనకు జీవాన్ని, ధైర్యాన్ని, ప్రేమను, చూడండి మన జీవితంలో అద్భుతమైన ఎక్కడ ఏ వార్త విన్నా కూడా భయం, ఆందోళన, కానీ దేవుని ఆ వాక్కు వింటూ ఉంటే ఆశీర్వాదం, ఆనందం, సంతోషం. మన జీవితంలో ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించిన రాని సంతోషం దేవుని వాక్యంలో నుంచి, దేవుని వాక్కులో నుంచి నీ ఇంటిలోనికి, నీ హృదయంలోనికి వస్తుంటే దేవుని బిడ్డలారా, మీ హృదయం ఉప్పొంగుతూ ఉన్నది కదా, మీరు సంతోషంగా ఉన్నారు, బాగున్నారని నమ్ముతున్నాను. ఇంకా ప్రభును స్తుతించండి, ప్రభు వైపు చూడండి, నిత్యము ఆయన పాదములు పట్టుకోండి. ఆ సమాధానం తీసివేయలేదండి. ఆశీర్వాదం ఎవరు దొంగిలించలేరు, ఏ దొంగ కూడా దొంగిలించలేని ఒక ఆశీర్వాదం కనుక ప్రభు వైపే చూస్తూ ఉండండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడని వాగ్దానం కీర్తనల గ్రంథం 134 కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఏమంటున్నాడు ఈరోజు అంటే, మంచిగా ఆయన అడ్రస్తో సహా చెప్తున్నాడు. భూమిని ఆకాశమును సృజించిన యెహోవా ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడట అంటే, సియోనులో నుంచి ఆయన హస్తము చాపి నీ ఇంటిలో, నీ ఒక గదిలో ఎక్కడ ఏ మూలకు కూర్చున్నావో అక్కడి నుంచట సియోనులో నుంచి ఆయన హస్తము చాపి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన వాడు కదా. మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ఎప్పుడో సియోనులో నుంచి ఆశీర్వదించి జగత్తు పునాది వేయబడక ముందే ఇదంతా ప్లాన్ చేసి పెట్టుకున్నాడు కదా. ఇక్కడ ఉండి అమెరికాలో ఉన్న వారిని మనం చూడగలుగుతున్నాం కానీ ముట్టుకోలేకపోతున్నాం. కానీ మన దేవుడు ఎవరంటే, ఆ సియోనులో నుంచి నిన్ను ఎక్కడ ఏ మూలకు చిన్న గదిలో ఉన్నా కూడా నిన్ను వచ్చి నిన్ను ఎత్తి మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించగలిగినంత శక్తి కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు? ఆర్థికముగా, ఆత్మీయముగా. నీకు ఎక్కడ ఏ ఆశీర్వాదం కావాలన్నా కూడా ప్రభు సన్నిధిలో ధారాళముగా ఆయన హస్తంలో నుంచి ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. ధైర్యముగా ఉండండి. ఏది లేదో ప్రభు దగ్గర అడుగుతూ ఉండండి. ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, గొప్ప చేయబోతున్నాడు. నీ నామం గొప్ప చేయబోతున్నాడు. నీ పిల్ల తరములు ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఆయన మహిమను చూపించబోతున్నాడు. ఆయన శక్తిని చూపించబోతున్నాడు. నీ బ్రతుకు దినములన్నిట కూడా కృపా క్షేమములు నీ వెంట వచ్చినట్లుగా, చిరకాలమును సంతోషముగా, సమాధానముగా, దీవెనకరముగా ఉండినట్లుగా ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుని బిడ్డ, సంతోషంగా గంతులు వేయండి. వాక్యాన్ని మరల చదువుతూ ఉండండి. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. వాగ్దానం ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. వాగ్దానం పంచినప్పుడు గొప్ప ఆశీర్వాదం, మేలులు మన జీవితంలో జరుగుతాయండి. ఇది మీరు క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి. దేవునితోనే నడుస్తూ ఉండండి. బాధ, చింత అన్నీ మర్చిపోండి. అది మన జీవితంలో ఒక భాగముగా ఉంటాయి. కానీ అవన్నిటిని పక్కన పెట్టి దేవుడు నువ్వు అట్లనే నడుస్తూ ఉండండి. దేవుడు నువ్వు తప్ప ఇంకొకటి ఏది ఆలోచించకండి. ఈ ఆశీర్వాదములన్నీ ప్రభుని నీ ఇంటిలో నింపబోతున్నాడు. నీ కొట్లు, నీ ఒక సమస్తము నింపబోతున్నాడండి. ధైర్యముగా ఉండండి. ప్రభు వైపే చూడండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించండి. వారి బిడ్డల స్టడీ దీవించండి. కాలేజీకి వెళ్తున్నవారు, స్కూల్కి వెళ్తున్నవారు బిడ్డలు ప్రభువా, వారికి మంచి జ్ఞానం, అభిషేకం, కృపనివ్వండి. వారి విద్యలో ప్రభువా మీరు తోడుగా ఉండండి. అద్భుతాలు చేయండి. అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్కరి గాయములు కట్టబడాలి. అయ్యా, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదములు పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా నీ దయవారిని ఆవరించి ఉండాలి. మేలుతో నింపమని అయ్యా, కృప వెంబడి కృపతో నింపమని, సమస్తమైన మేలులు, ఆశీర్వాదములు నీ బిడ్డలకు అనుగ్రహించమని, మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్.